మన ఇండియాలో ఉండే షుగర్ పేషెంట్స్ గానీ లేదంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి గానీ గుడ్ న్యూస్ అండి. ఒక కొత్త షుగర్ మెడిసిన్ అయితే ఇండియాకి వస్తుంది. నిజంగా కమింగ్ డేస్ లో బాగా హల్చల్ కూడా అవుతుంది. అండ్ ఈ మెడిసిన్స్ ని తయారు చేస్తున్న కంపెనీస్ కి ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకే డ్రగ్ షుగర్ పేషెంట్స్ కి, ఒబెసిటీ పేషెంట్స్ కి ఇద్దరికి కూడా పనికొస్తుందండి. 5,000 కోట్ల మార్కెట్ అయితే ఫర్దర్ గా ఉండబోతుందట ఇండియాలో. అయితే విషయం ఏంటంటే నాట్కో ఫార్మా వాళ్ళు రీసెంట్ గా టైప్ 2 డయాబెటీస్ కోసం సెమాగ్లూటెడ్ ఇంజెక్షన్ కి జనరిక్ వర్షన్ అయితే తీసుకొచ్చారండి. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళతో పర్మిషన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నెలకి ₹1290 ఇంజెక్షన్ అయితే మనం తీసుకోవాలి. రిమైనింగ్ బ్రాండ్స్ తో పోలిస్తే 70% తక్కువ ధరకే వస్తుందట. సో ఈ మెడిసిన్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందట. మన బాడీలో షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి, అంతేకాదండి ఇది కొంతవరకు ఆకలిని తగ్గిస్తుందట. కొంచెం తిన్నా సరే ఎక్కువ తినట్టు అనిపిస్తుందట. ఇక తిన్న తర్వాత జీర్ణం అవడానికి కాస్త టైం కూడా ఎక్కువ అయ్యేలా చేస్తుందట. ఆల్రెడీ కాస్త ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న ఇన్సులిన్ ఈజీగా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ విధంగా తక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే బరువు కూడా తగ్గుతున్నారట. అసలు షుగర్ కోసం కనిపెట్టిన ఈ మందు ఇప్పుడు ఎక్కువ మంది బరువు తగ్గడానికి వాడతారనేలాగా మనకి వార్తలు వస్తున్నాయండి. అయితే ఈ మెడిసిన్ ఎవరు పడితే వారు వాడడానికి లేదండి. కంపల్సరీగా డాక్టర్ తలక కన్సల్టేషన్ తోనే తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏ కంపెనీస్ తయారు చేస్తున్నాయి, అసలు ఓవరాల్ గా డ్రగ్ తలక మార్కెట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందా, ఇలాంటి వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం ఓవరాల్ గా ఈ డ్రగ్ కి ఎంత మార్కెట్ ఉంది అని చూస్తే ప్రస్తుతానికి 1000 కోట్ల వరకు ఉందట. 2030 కల్లా 5,000 కోట్లు అవుతుంది. అంటే 2030 వరకు కూడా ఇది ఇండియాలోకి నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది దీని తలక మార్కెట్. అంటే అవేర్నెస్ పెరగాలి, యాక్సెస్ రావాలి, ఇంకా ప్రైసెస్ తగ్గితే అప్పుడు ఇంకా మార్కెట్ ఎక్కువ ఈ మెడిసిన్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఒక మాటలో చెప్పాలంటే ఈ మందులో మెయిన్ పదార్థం ఏంటి అంటే సెమాగ్లూటేడ్ అండి. దీని వాల్యూ చైన్ లో కీ ప్లేయర్స్ ఎవరున్నారు అంటే ఎస్పెషల్లీ ఏపీఐ బల్క్ డ్రగ్ తయారు చేయడంలో దివిస్ ల్యాబొరేటరీస్ గానీ, లారస్ ల్యాబ్స్ గానీ, శిల్పా మెడికేర్ గానీ, బయోకాన్ గానీ ఇలాంటివి ఉన్నాయండి. ఎస్పెషల్లీ సిడిఎంఓ సెగ్మెంట్ లో దివిస్ ల్యాబ్స్, సింజిన్, లారస్ ల్యాబ్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇక ఫార్ములేషన్స్ విషయంలో నాట్కో ఫార్మా, సన్ ఫార్మా, జైదూస్, డాక్టర్ రెడ్డిస్, సిప్లా వీళ్ళు ఉన్నారండి. సో ఇప్పుడు ఫార్ములేషన్స్ మెయిన్ గా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అందరూ. ఈవెన్ నాట్కో ఫార్మా కూడా మన ఇండియాలో ఫస్ట్ లాంచ్ చేసింది డ్రగ్ ని. సో అందువల్ల నాట్కో ఫార్మాకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. నిన్న వీడియోలో నెక్స్ట్ ఒక బూమింగ్ బిజినెస్ గురించి మాట్లాడదానంటే కొంతమంది మెసేజ్ చేశారు. వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇగో ఫలానా డ్రగ్ గురించి మనం మాట్లాడబోతున్నాం, నెక్స్ట్ కొంత బజ్ క్రియేట్ అవుతుందంటే వాళ్ళకున్న పరిధి మేరకు కొంతమంది స్టాక్స్ గురించి, కొంతమంది డ్రగ్స్ కి సంబంధించి డీటెయిల్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఈ సెమాగ్లూటేడ్ కి సంబంధించి వాల్యూ చైన్ లో కొన్ని కంపెనీస్ మనం మాట్లాడుకున్నాం కదా, నాట్కో ఫార్మా అవ్వచ్చు, డాక్టర్ రెడ్డి, సిప్లా, లారస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, దివిస్, వాటికి సంబంధించి కంపెనీ వాల్యూషన్స్ అవ్వచ్చు, లేదు అంటే ఫండమెంటల్స్ అవ్వచ్చు, వాటి టెక్నికల్ వాల్యూస్ అవ్వచ్చు, ఫర్దర్ గా ఎంత అప్సైడ్ పొటెన్షియల్ ఉందనేది ఇవన్నీ కూడా పబ్లిక్ గా అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అండి. ఒకసారి చూడొచ్చు మీరు. అయితే ఒక కంపెనీ గురించే కాదండి, అసలు ఏ కంపెనీకి దేంట్లో అడ్వాంటేజ్ ఉంది, ఏ కంపెనీ ఎలాంటి డిస్క్లోజ్ చేసింది డ్రగ్ గురించి అనే విషయం ఈ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. నా దృష్టిలో సన్ ఫార్మా మనకి కాస్త అడ్వాంటేజ్ గా కనిపిస్తుందండి బిజినెస్ పరంగా. ఇక స్టాక్ మార్కెట్ పరంగా స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఏ టెక్నికల్ గా బాగుంటే మనం వాటిలో చూద్దాం గానీ ఇక్కడ గమనించండి, సన్ ఫార్మా, నాట్కో ఫార్మా, జైదూస్ లైఫ్ సైన్స్, బయోకాన్, లుపిన్, సిప్లా ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ మెడిసిన్ సంబంధించి వర్క్ చేస్తున్నవే. ప్రతి కంపెనీ కూడా కొంతవరకు ఎక్స్పాన్షన్స్ చేస్తున్నాయండి. ప్లాన్లు అయితే కంపల్సరీగా ఉన్నాయి. సో ఈ డ్రగ్ ని తయారు చేసే ప్రాసెస్ లో ఏపీ అండ్ మ్యానుఫాక్చరింగ్ బ్యాక్ బోన్ అయితే ఉండబోతుందండి. అందులో ప్రధానంగా మనకి లారస్ ల్యాబ్స్, దివిస్ ల్యాబ్స్, అలంబిక్ ఫార్మా ఇలాంటి పెద్ద పెద్ద నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఒకటి గమనించండి, ఇప్పుడు ఈ ఫార్మా సెక్టార్ లో ఉన్న ఏ స్టాక్ కూడా అట్రాక్టివ్ గా మనకు వాల్యుయేషన్స్ లో కనిపించట్లేదు. అంటే అన్ని స్టాక్ ప్రైస్లు కూడా బాగా పెరిగి కూర్చున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో సింపుల్ గా ఒక మాట చెప్పాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న కొన్ని నేమ్స్ శైలి ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేదు అంటే జిఎంఎం ఫాడ్లర్ అవ్వచ్చు, సన్ ఫార్మా అవ్వచ్చు, లేదు అంటే నాట్కో ఫార్మా అవ్వచ్చు, ఇలాగా డాక్టర్ రెడ్డి, సిప్లా ఏవైతే ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నాయో వీటి గురించి మనం ఫాలోఅప్ చేయాలండి. సో ఇప్పుడు ఈ సెమాగ్లూటెడ్ అనే పదం మనకి కొత్తగా కాదండి, ఆల్రెడీ లాంచ్ కూడా అయిపోతుంది ప్రొడక్ట్. సో అందువల్ల ఇప్పటికే ఏ కంపెనీస్ అయితే ముందున్నాయో ఈ పోటీలో, ఏవైతే తొందరగా లాంచ్ చేస్తున్నాయో వాటిల్లో మనకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మరి ఇప్పుడు చూసిన ఈ వీడియోలో మీకు ఏ స్టాక్ మీద బాగా అవగాహన ఉందండి, ఏ స్టాక్ బాగా పెరుగుతుంది అనుకుంటున్నారు, ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక ఫైనల్ గా నేనైతే ఈ కంప్లీట్ సినారియో గురించి నా ఒపీనియన్ చెప్తాను చూడండి. నేను చెప్పిన ఈ విషయాల్లో, నేను చదివిన ఈ విషయాల్లో రెండు విషయాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒకటి, దీని తాలూకా ప్రైసెస్ ఫ్యూచర్ లో ఇంకా తగ్గుతాయట. అంటే కంపెనీస్ చాలా బల్క్ గా ప్రొడ్యూస్ చేస్తే మార్జిన్స్ కూడా కాస్త స్టేబుల్ గా ఉంటాయండి. అండ్ తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుందట. అంటే ఎగ్జిక్యూషన్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ రెగ్యులేటరీ పర్మిషన్స్ చాలా ఇంపార్టెంట్ దీనికి. ఎవరు పడితే వాళ్ళు తయారు చేయలేరు. బట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనం మాట్లాడుకున్న ప్లేయర్స్ లోనే గట్టి పోటీ వస్తుంది. సో కాంపిటీషన్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటుందండి. సో ఎవరైతే ఇమ్మీడియట్ గా ఈ డ్రగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్ లో గ్రోత్ రావడానికి మాక్సిమం అవకాశాలు ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మనం చెప్పుకున్న నేమ్స్ ఖచ్చితంగా కొనేయాలి అని లేదండి. ఇక్కడ మనం గమనించాలి
గమనించాల్సింది ఏంటంటే ఏ కంపెనీ ఫస్ట్ వచ్చినా, సెకండ్ వచ్చినా, థర్డ్ వచ్చినా మార్కెట్‌లోకి ఎవరు మార్కెట్‌ని క్యాప్చర్ చేస్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే షుగర్ గాని, ఒబెసిటీ గాని ఒక్కసారితో తగ్గిపోయేదైతే కాదు. అవి కంటిన్యూయస్‌గా ఉంటాయండి. మెడిసిన్స్ వాడాలి. కాకపోతే ఈ పర్టిక్యులర్ మెడిసిన్‌తో కాస్త రిజల్ట్స్ బాగుంటుందనే ఆలోచనతో ఎక్కువ మంది ఫర్దర్‌గా దీన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుందండి ఫ్యూచర్‌లో. సో, అందువల్ల ఇదొక లాంగ్ టర్మ్ గేమ్. అందువల్ల ఏ స్టాక్‌లని తొందరపడి ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. ఇప్పుడు నేను చూపించిన డేటా ప్రకారం ఏంటి అంటే మార్కెట్‌లో మంచి పేరున్న సన్ ఫార్మా అవ్వచ్చు, లేదు సీడీఎంఓ సెగ్మెంట్‌లో మంచి పొటెన్షియల్ ఉన్న లారెస్ ల్యాబ్స్ అవ్వచ్చు, లేదు ఇనీషియల్‌గా డ్రగ్ చేసి నాట్కో ఫార్మా అవ్వచ్చు. ఇవన్నీ మనకి కంపెనీ వైస్, బిజినెస్ వైస్ అట్రాక్టివ్‌గా కనిపిస్తున్న వాల్యుయేషన్స్ పరంగా ఏ కంపెనీ కూడా ఇంకా సూపర్ అని చెప్పడానికి లేదు. సో, ఈ కంపెనీస్‌లో ఏ స్టాక్ ప్రైస్ అయితే మనకి కరెక్షన్ వచ్చి మంచి అవకాశం ఇస్తుందో వాటిల్లో మనం నెమ్మదిగా ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకోవాలండి. అండ్ ఫైనల్‌గా నేను మీకు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు వస్తున్న ఈ సెమాగ్లూటేట్ డ్రగ్ ఇండియాలో ఎంత హిట్ అవ్వడానికి అవకాశం ఉంది? అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కంపెనీస్‌లో మీకు ఏ కంపెనీ అట్రాక్టివ్‌గా కనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.